తెలంగాణ ప్రజలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. జై శ్రీరామ్. అందరికీ మన గౌరవ రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రి వర్యులు 21 సంవత్సరాలకే పార్లమెంటు సభ్యునిగా మరియు ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా అన్ని రంగాల్లో యువత ఉండాలి అని ప్రకటించినాడు. అది చాలా మంచి విషయం మనందరికీ. ఈ వీడియో మొత్తం పూర్తిగా వినండి, అర్థమవుతుంది. అయితే మళ్ళా కేసీఆర్ గారు ప్రభుత్వంలో ఎంతమందికి ఇచ్చాడు, ఆ ప్రభుత్వం అయిపోయింది. ప్రజెంట్ గౌరవ ముఖ్యమంత్రి వారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి స్థాయి ప్రకటించినప్పుడు ముఖ్యమంత్రి గారు 119 నియోజకవర్గాల్లో ఎన్ని నియోజకవర్గాల్లో 21 సంవత్సరం నిండిన యువకులకు కానీ యువతులకు కానీ ఎన్ని టికెట్లు, ఎన్ని కాన్స్టిట్యున్సీ పేరుతో సహా ప్రకటించాలని ఈ వీడియో ద్వారా నేను గౌరవ రేవంత్ రెడ్డి గారికి డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి కూడా చేస్తున్నా. అదేవిధంగా మరియు ఈ సీఎం పదవికి రేవంత్ రెడ్డి కరెక్ట్ పర్సన్ కాదని ప్రజలందరి అభిప్రాయాలు, తెలంగాణ ప్రజలందరి. కరెక్ట్ పర్సన్ ఎవరంటే గౌరవ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇంకా అలా సీనియర్లు చెప్పుకుంటూ పోతే చాలా సీనియర్లు ఉన్నారు. ఒకటి పరిపాలించాలి, ఒక రాష్ట్రాన్ని పరిపాలించాలంటే ఎంతో అనుభవం కావాలి, మేధావి వర్గం కావాలి. ఇవన్నీ ఎన్నో 64 కళలు ఉండాలి. ఇవన్నీ కళలు మన గౌరవ రేవంత్ రెడ్డి దగ్గర లేవు. అదంతా తెలంగాణ ప్రజలందరూ తెలుసు. హైడ్రా ఏదైతే కమిషనర్ ఉన్నారో కోర్టు చెప్పినా కూడా, కోర్టు ధిక్కరణ కేసులో కూడా ఆయన మీద ఎఫ్ఐఆర్లు అవుతున్నప్పటికీ మళ్ళా హైడ్రా కమిషన్ క్యాన్సిల్ చేసే అధికారం రేవంత్ రెడ్డి గారికి ఉన్నా కూడా చేస్తలేడు. ఎందుకంటే ఎంతోమంది ప్రజలు అదైపోతున్నారు. నోటరీ జాగాలు కొన్నారనుకోండి, నోటరీ జాగాల మీద ఆ రోజు గవర్నమెంట్ వాల్యూ ఎంత ఉందో ఆ ఫీజు కట్టించుకొని వారికి ఆ ప్లాట్ రెగ్యులరైజేషన్ చేస్తే గవర్నమెంట్కి లాభం వస్తుంది, ప్రజలు కూడా హ్యాపీగా బతుకుతారు. అంతే తప్ప మొత్తము హైదరాబాద్ అని గూలగొట్టడం చేయడం ఇవన్నీ చేస్తున్నాడు కదా, ఇది సరైనది కాదని ఈ వీడియో ద్వారా నేను గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలియపరుస్తున్నా. కానీ ముఖ్యమంత్రి పదవి అయితే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి మరియు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికే కరెక్ట్ సెట్ అవుతుందని నా అభిప్రాయం. మీ అభిప్రాయం కూడా తెలపండి. జై కాంగ్రెస్.